హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవులు A to Z యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, కొంతమంది అమ్మాయిల ప్రవర్తన చూస్తుంటేనండి ఇలాంటి బాటలు పోతుంటే మనకి ఏం మాటలు వస్తాయండి, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బాటలు వచ్చి షూటింగ్ పెట్టుకున్నా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు నన్ను చూస్తూ ఉంటారు. సరే, ఈ కాలం అమ్మాయిల ప్రవర్తన ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. చాలామంది ప్రతి ఒక్కరు మాకొక తోడు ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటూ ఉంటారండి. కానీ ఎంతో కష్టపడి మీరు కొద్ది గొప్ప సెట్ చేసుకుంటారనమాట. అంటే ఏదో కష్టపడో లేదా అందం చూపించో లేదా డబ్బు చూపించో ఏదో ఒకటి చూపించి పాపం మీకు వెళ్ళి తిప్పుకుంటారు. ఏదైతే తిప్పుకునే ఏదైతే మీరు చూపిస్తారో అది కొన్ని రోజులకి ఇక వాళ్ళకి బోర్ అంశం కొట్టేస్తుంది. వాళ్ళకే కొట్టేస్తుందో తెలియదు, మీకే కొట్టేస్తుందో తెలియదు, కానీ 4 రోజుల ముచ్చట అయిపోతుంది. ఇక ఈ అబ్బాయి ఏమో ఏరేకెళ్ళి ఇంకొక సెటప్ చేసుకుందామని అబ్బాయి ఆలోచన. ఇక అమ్మాయిదేమో ఏమో దీనికంటే ఇంకా బెటర్ దొరుకుతారు, ఇదేంద్రబాయ్ నేను అప్పుడే ఫస్ట్ ఇలా నాకు తెలిసుంటే ఒక మంచి వ్యక్తిని పట్టుకునేవాడిని అనేసి అమ్మాయి ఫీలింగు. మరి వాళ్ళ ప్రవర్తన ఎందుకు అలా జరుగుతుంటుంది అంటేనండి, అబ్బాయిలకు కూడా అంటే అబ్బాయిలకు కూడా కొంచెం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ అబ్బాయిలలో కూడా చాలా తొందరపాటు ఉందండి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అంటే వాళ్ళని అర్థం చేసుకోకపోవడం. పాపం వాళ్ళు ఏ ఫీల్తో వస్తారంటేనండి, మన మీద ఆశలన్నీ పెట్టుకొని మనం ఏదో ఒక 10,000-20,000 పెట్టి జీతగాన్ని పెట్టుకుంటాం చూసారా. మరి ఆ జీతగాన్ని ఉంచుకున్న తర్వాత మనం అతని మీద ఎటువంటి హోప్స్ పెట్టుకుంటామండి? మన సకల పనులు చేస్తాడు, పెండ తీయాలి, ఆకిలు కాలి, నీళ్లు చేయాలి, వ్యవసాయం దగ్గర పనులు చేయాలి, అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఆ పని బాగా చేయాలి, చెప్పింది చేయాలి, టైంకి అన్ని చేయాలి అనేసి ఎక్స్పెక్ట్ చేసుకుంటాం మనం ఆ జీతగాడి మీద. సో మరి అమ్మాయిలు కూడా అంతకంటే ఎక్కువనే పెంచుకుంటారు, ఎక్స్పెక్ట్ పెంచుకుంటారన్నమాట. ఒక బకరగాడు దొరికిన తర్వాత మరి ఆ ఎక్స్పెక్ట్ని మించిన విధంగా ఉన్న వారికి లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారండి. మరి ఆ ఎక్స్పెక్ట్ని తగ్గిన విధంగా అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అన్నీ తగ్గేసరికి ఇదేందబ్బా మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, ఇది మన కరెక్ట్ పొజిషన్ కాదేమో, అంటే మన కరెక్ట్ పార్ట్నర్షిప్ కాదేమో అనేసి భేదాలు వచ్చేస్తాయి. వెళ్ళిపోతారండి. ఇంకొక ముఖ్యం ఏంటంటేనండి, సరే ఈ పార్ట్నర్షిప్ అంటే ముఖ్యంగా ఏది చేయకున్నా సరే, ముఖ్యంగా వాళ్ళు కొంతమంది అమ్మాయిలు మనసులో పెట్టుకొని అవి ఏం చెప్పరు. కొంతమంది అసలు ఏదైతే ఉంటుందో దానికోసం వస్తూ ఉంటారు అన్నమాట. ముఖ్యమైన కార్యాచరణలు కొన్ని ఉంటాయి కదా, సో వాటి గురించి రావడం జరుగుతూ ఉంటుంది. మరి నువ్వు ఏ తప్పు చేసినా కొంచెమైనా క్షమిస్తారో, కానీ ఏదైతే ముఖ్యమైన కార్యాచరణ ఉంటుందో సో అందులో మీరు గనక తప్పు చేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని సుతమానం పట్టించుకోరు. ఇక మీరు అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారండి, నాకు అంత అందమైన అమ్మాయి దొరికింది, మరి ఆ అమ్మాయి దక్కాలంటే మరి ఏంటి అనేసి మరుగు మందికి వెళ్ళి ఉరుకుతారు, ఏదన్నా ఉందా అనేసి అనుకుంటారు, జాతకాలు చూపించుకోవడం, రాశి ఫలాలు చూసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అది కాదండి, మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తిని మంచి ఆనందపరిచే విధంగా ఉండాలి, ఆనందపరుస్తూనే ఉండాలి. మీకు అంటే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు,
ఆ లక్ష్య ప్రాబ్లాన్ని పక్కన పెట్టేసి మీరు ఎప్పుడైతే ఆ క్షణంలో ఎప్పుడైతే మీరు స్టార్ట్ అవుతారో దాన్ని అదే క్షణంలో మీరు భావించాలి. కానీ ఆ క్షణంలో అన్ని ఆలోచనలు వస్తే మీరు మీ దగ్గరికి వచ్చిన పిట్ట తుర్రమని పారిపోద్ది. అప్పుడు మీరు ఏం చేయలేరు, చేతులు పిసుక్కోవడం తప్ప ఏమీ రాదు మనకి. ఓకే, సో అందుకనే ఏదైతే అబ్బాయిలు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయిలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అనుకుంటే ఇలా మీరు మార్చుకుంటూ లాస్ట్కు మీకు ఒక ముసలోడు దొరుకుతాడు. అంతే తప్ప అంటే మిమ్మల్ని మోసం చేసేవాడు ఖచ్చితంగా దొరుకుతారు. అందుకనే అబ్బాయిలు అమ్మాయిలకు మోసం చేయకండి, అమ్మాయిలు అబ్బాయిలకు మోసం చేయకండి. అలా మోసం చేసినట్లయితే భగవంతుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటారండి. చూడడం కాదండి, ఇతను ఎక్కడ పెట్టినా మాట్లాడాలని అనుకొని ఏం చేస్తారండి, ఏదో ఒక అతన్ని మించిన వ్యక్తిని పరిచయం చేసి నీకు తలదన్నేలా చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు చూసుకోండి, ఎవరైనా మనకు చెప్పిన విధంగా మాట అయినపోతే ఏం చేస్తామండి, ఒకసారి 2 దెబ్బలు వేస్తాం, లేదా తిడతాం, కొడతాం, 10 మనసులో పెడతాం. మరీ మాట వినకపోతే వెళ్ళి బొక్కలో నొక్కేస్తాం, అంతే కదా. మరి అది ఏదన్నా సరే అంతే ఉంటుంది, మనం ఒకసారి ఆలోచించుకునే విధానంలో ఉంటుంది. సో ఓకేనా, హోడియో ఓకే మరి బాయ్ అందరికీ. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.